మాంజాపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళ్ హాట్ పిఎస్ పరిధిలోని చైనా మాంజా అమ్ముతున్న షాపులపై దాడులు చేశారు. దాదాపుగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. 1000 బెండెళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చైనా మాంజాను తీసుకొస్తున్నారు. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మంగళ్ హాట్ పిఎస్ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చైనా మాంజా వల్ల ఇప్పటికే లంగర్ హౌస్ లో ఆర్మీ జవాన్ కోటేశ్వర్ మరణించారు. పోలీసులు కూడా దీనిపై ఇప్పుడు స్పందిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏం యాక్షన్స్ తీసుకోబోతున్నారు? నిన్న నుండి కూడా చైనా మాంజాకి సంబంధించి వరుస కథనాలు బిగ్ టీవీలో ప్రసారం చేయడం జరిగింది. దీనిపైనే పోలీసులు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి సోదాలు ముమ్మరం చేశారు. దాదాపు ధూల్పేట్కి మాంజాలు పతంగులు అమ్మడానికి చాలా ఫేమస్ ఏరియా అని చెప్తూ ఉంటారు. అక్కడ ఈ మాంజాని పతంగులు అమ్ముతున్న వారిపైన చర్యల్లో భాగంగానే సోదాలు నిర్వహించారు. నిన్న మొత్తం దాదాపు 18 షాపులకు పైగా సోదాలు నిర్వహిస్తే అందులో 18 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. భారీగా చైనా మాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ చైనా మాంజా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తీసుకొస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారులకి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి కాబట్టి ఎవరు కూడా చైనా మాంజా అమ్మకూడదు అని చెప్పినప్పటికీ కూడా వ్యాపారులు ఎవరైతే కైట్స్ కొనేవాళ్ళు ఎక్కువగా చైనా మాంజాకే డిమాండ్ ఉండడంతో వారు దానికి అమ్మితే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో చైనా మాంజాని తీసుకొచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం వ్యాపారులు చేస్తున్నారు. దీనిపైనే కేసు నమోదు చేసి దానికి సంబంధించిన 18 మందిని కూడా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి భారీగా చైనా మాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ధూల్పేట్ ఏరియాలో నేనున్నాను. ఇక్కడ చాలా వందల షాపులు ఈ పతంగులకు సంబంధించి చైనా మాంజాకు సంబంధించి షాపులు ఉంటాయి. ఆ షాపులలో ఇంకా విక్రయాలు ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి పాత బస్తీలో ఎక్కువగా ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించి డాబాల పైన మైదానాల్లో ఎక్కువగా ఈ వేడుకలు జరుపుతూ ఉంటారు. చాలా మంది యువత ఈ పతంగులను ఎగరవేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. హైదరాబాద్లో మనం ఆంధ్రాకి వెళ్తేనేమో అక్కడ కోడి పంజాలు, అదేవిధంగా ఎడ్ల పంజాలు ఇలాంటి పోటీలు ఉంటాయి. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి పతంగులు అదేవిధంగా కైట్స్కి సంబంధించి పెద్ద సంఖ్యలో యూత్ పాల్గొంటారు. అందులో భాగంగానే ఈ మాంజా చైనా మాంజాకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ప్లాస్టిక్తో తయారు చేసి ఇది గాజు పదార్థంతో తయారు చేస్తారు. అందుకే దీనికి సంబంధించి ఇంత స్టాండర్డ్గా ఉంటుంది ఈ మాంజా. దీనికి సంబంధించి మనం ఇది ఒక గాజు ఆకారంలో ఉంటుంది. చూడడానికి కూడా బైక్ పై వెళ్తున్న వారికి కనిపించేది. దీనివల్ల చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు జవాన్ ఇప్పుడు లంగరోజులో జవాన్ చనిపోయాడు. కానీ హైదరాబాద్లో నిన్న నుంచి 10 మందికి పైగా ఈ చైనా మాంజా వల్ల గాయాల పాలయ్యారు. వారికి హెల్మెట్ ముఖ్యంగా వాహనదారులు ఏదైతే 2 వీలర్కి సంబంధించిన బైక్ పై వెళ్ళే వారికి రోడ్లపైన చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చూసుకొని వెళ్ళాలి. హెల్మెట్ ఉన్నా కూడా మెడ కింది భాగంలో ఇవైతే చైనా మాంజాకు సంబంధించిన దారము ఉండడంతోనే అది కట్టేయడం జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 2-3 రోజులు హైదరాబాద్లో 2 వీలర్ పైన తిరిగే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 50-60 స్పీడ్లో బైక్ వాళ్ళు వెళ్తుంటారు. ఆ క్రమంలో ఈ చైనా మాంజా కానీ కనబడుకుంటే డైరెక్ట్ హెడ్కి సంబంధించి మెడ భాగంలో పూర్తిగా కట్ అయిపోతుంది. అందులో భాగంగానే ఆర్మీ జవాన్కి హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా అతని మెడ కింది భాగంలో కట్ అయిపోయింది. కొద్దిసేపట్లోనే 2-3 గంటల్లోనే అతను మృతి చెందాడు. పక్కనే హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా లోపటి వరకు డీప్గా లోపల మెడ భాగంలో కట్ కావడంతో అతను కాపాడలేకపోయినామని చెప్పేసి అక్కడ వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు ధూల్పేట్కి సంబంధించి ఏరియాలో ఉన్నాం మనము. ఈ ఏరియాలో వరుసగా ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉండేవన్నిటి కూడా మొత్తం పతంగులకు సంబంధించిన షాప్లే అమ్ముతుంటారు. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పతంగులు కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఈ చైనా మాంజా కూడా ఈ ఏరియాలోనే ఎక్కువగా లభిస్తుందనే సమాచారంతో ఎవరైతే కైట్స్కి సంబంధించి కొనుగోలు చేస్తారో కస్టమర్లంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. గతంలోనే పోలీసులు చెప్పారు ఇలాంటి మాంజాను అమ్మొద్దు, అటవీ శాఖ అధికారులు కూడా పక్షులకు కూడా ఇది ప్రమాదంగా ఉంటుంది కాబట్టి ఎవరు అమ్మొద్దు
అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కొందరు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడైతే ఈరోజు వరుస కథనాలతో రైడ్స్ జరగడంతో ఈ షాప్లలో ఇప్పుడు చైనా మాంజా దొరకట్లేదు. నార్మల్గా దారానికి ఏదైతే దూదితో తయారు చేసే దారం ఉంటుందో ఆ దారాన్ని అమ్ముతున్నారు. దానికి కొన్ని రంగులు అద్ది వాటికి సంబంధించిన మాంజాని అమ్ముతున్నారు. కానీ నిన్నటి వరకు కూడా హైదరాబాద్లో చాలా షాపులలో ఈ చైనా మాంజా దొరికింది. దానికి సంబంధించి ఇప్పటికి కూడా రష్ ఇక్కడ చాలామంది యువత వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఒకసారి ఇక్కడ ఓనర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఈ చైనా మాంజాని అమ్ముతున్నారు కదండి చాలా మంది, ఎట్లా అసలు ఎక్కడ నుండి దొరుకుతుంది సార్? మనకైతే ఇది కొంచెం బేగం బజార్ అంట కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళు తెప్పిస్తారు. దీనివల్ల మా చేతితో సుతాయించే మాంజా సేల్ అవుతలేదు. మా దగ్గర నుండి ఇది పతంగల స్టాక్ దగ్గర 2 lakhs వరకు పతంగ్ స్టాక్ ఉంది. అది ఉంటేనే మాంజా ఉంటేనే పతంగ్ తీసుకుంటామని చెప్తున్నారు. ఈసారి మనకు లాసు, మాకు చైనా మాంజా రాలేదు, మేము అమ్మలేదు. అది సుతాయించి అమ్మినాము, ఆ చరుకులు అలానే ఉన్నాయి, ఎవరు తీసుకుంటలేరు. ఎందుకంటే అది బల్క్లో 800 రూపీస్లో దగ్గర 90-120 గీటీస్ వస్తున్నాయంట. అది దానివల్ల మాది ఇది చాలా దెబ్బపడ్డది ఈసారి. కానీ అది డేంజరే సార్, ఎప్పటికీ యూజ్ చెయ్యొద్దు అది. ఎందుకంటే మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అవి ఇచ్చేసి వెళ్తున్నారు, పెడుతున్నాము. మాకు నమ్మండి, ఈసారి మేము 3 lakhs రూపీస్ స్టాక్ తీసుకున్నాం పతంగ్ది. దగ్గర 1,50,000 వరకే సేల్ అయింది. 1,50,000 అలానే ఉంది. ఆ మాంజా తీసుకుంటేనే ఈ పతంగ్ తీసుకుంటానని చెప్తున్నారు. మాంజా వల్ల ప్రమాదం జరుగుతుంది చాలా మందికి. నేను ఒక ఆర్మీ జవాన్ చనిపోయాడు, దీని మీద నిషేధం ఉంది, మీకు ఐడియా ఉందా? అవును, మేము అమ్మం సార్, అది ఎప్పటికమ్మం. మేము చేతితో సుతాయిస్తాం మాంజా. చైన్ గుట్ట, ఇది కృష్ణ గుట్ట ఉంటుంది, మేము సుతాయించి 30 రూపాయలు గీటీ అమ్ముతాం. ఇది అంటే ఇది థ్రెడ్, ఇది ఉంది చూడండి మీ దగ్గర, ఇది థ్రెడ్, ఇది థ్రెడ్తో సుతాయించి ఇస్తాం మేము. బరేలీ మాంజా సేల్ చేస్తాము. బరేలీ మాంజా అంటే థ్రెడ్ మాంజా, దానివల్ల హాని ఉండదు. చాలా మందిని అరెస్ట్ చేశారు కదా? అవును చేశారు. ఇక్కడ అంటే పెద్ద డీలర్స్ ఉన్నారు, వాళ్ళు చేసినట్ట, మనకైతే ఐడియా లేదు కానీ చేసినట్ట, డీలర్స్ని అరెస్ట్ చేసినట్ట. మాకు సుతాయించే మాంజా ఉంటేనే మాకు ప్రాఫిట్ ఎక్కువ. అయితే ఇక్కడ షాప్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు, మనం ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించి ఒక అవగాహనకు సంబంధించిన పోస్టర్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చైనా మాంజా వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో వీరికి చెప్పడం కోసం ఇక్కడ డిస్ప్లే పెట్టారు. కస్టమర్లు కూడా ఎవరు చైనా మాంజా కొనొద్దు, పావురానికి సంబంధించిన రెక్కలు తెగిపోవడం, చిన్నపిల్లలకి నోటికి గాయం కావడం, మెడలు తెగిపోవడం ఇలాంటివి పెట్టారు. దీనికి హెల్ప్ లైన్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 180042555364, ఇంకొకటి 04023231440. ఈ నెంబర్లకి ఎవరైనా అమ్మితే ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చెప్పండి. నేను కూడా దానికి ఆపోజిటే, నేను ఒకటి హ్యూమన్ రైట్ కౌన్సిల్ మెంబర్ని, నేను కూడా దాని నిషేధమే. అందుగురించి నేను పోస్టర్స్ పెడతా, ప్లస్ వచ్చేటోళ్ళకి ఒక్కడే సజెషన్ ఇస్తాను, మీరు చైనా మాంజా యూజ్ చేయకండమ్మా. మీకు ఏదో కొంచెం ప్రాఫిట్ అవుతుండొచ్చు కానీ వేరే వాళ్ళకి హాని ఎక్కువ జరుగుతుంది. నేనైతే సజెషన్ చేసేది థ్రెడ్ మాంజానే సజెషన్ చేస్తున్నాను ప్రెజెంట్. అయితే అదే చెప్తున్నారు, ఇంత మార్కెట్లో చైనా మాంజాకి బాగా డిమాండ్ ఉండడంతో ఈ మాంజా ఎవరైతే నార్మల్గా తీసుకునే వీళ్ళు దారానికి కలర్లు అద్ది అమ్మే మాంజాని కస్టమర్లు వద్దని చెప్పేసి తీసుకోవట్లేరు. స్టాక్ కూడా మిగిలిపోయింది చైనా పోలీసుల రైడ్ వల్ల అని చెప్పేసి ఇక్కడ ఉన్న షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు నిన్నటి నుంచి కూడా హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చైనా మాంజా వల్ల ఆర్మీలో పనిచేస్తున్న కోటేశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక నార్మల్కి చైనా మాంజాకి తేడా చూపిస్తాను. ఇది నార్మల్, ఇది చైనా మాంజా. దీనికి సంబంధించి నార్మల్ వీళ్ళు చేతితో తయారు చేసే ఈ మాంజాకి సంబంధించి ఇది చాలా ప్రమాదం ఉండదు. దీనికి సంబంధించి ఇది దారంతో చేస్తారు కాబట్టి దీనికి ఎలాంటి ప్రమాదం ఉండదు, దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇది ఎవరు కొనట్లేదు ఈ చైనా మాంజా పైనే ఎక్కువగా. ఎందుకంటే ఈ కైట్స్ ఎగరేసే క్రమంలో వారికి పక్కన ఉండే వారి కైట్స్ని తెంపేయాలనే ఉద్దేశంతో, వాటి కట్ చేయాలనే ఆ ఉద్దేశంతోనే చైనా మాంజా పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చాలామంది కూడా కొంతమందిని ఇక్కడ షాపుల నిర్వాహకులకు సంబంధించి అరెస్ట్ చేయడంతో కొన్ని షాపులు క్లోజ్ చేయడం జరిగింది. మిగతా వారు ఎవరైతే చైనా మాంజా అమ్మట్లేదో వారికి సంబంధించి మాత్రమే షాప్ స్కూల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు, అటవీ శాఖ అధికారులు వరుసగా హైదరాబాద్లో రైడ్స్ చేస్తున్నారు. ఇలా ఎవరైనా చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇందులో సీసము, ప్లాస్టిక్ వాడతారు కాబట్టి ఇందుకే అంత స్టాండర్డ్గా ఉంటుందని చెప్తున్నారు. చైనా మాంజా నిషేధించారు, మీకు ఐడియా ఉందండి? లేదండి, ఐడియా లేదు సార్. చనిపోతున్నారు కదా ఇలాంటి మాంజాలు కొనడం వల్ల. అవునండి,
కరెక్టే, కానీ వాళ్ళు అమ్మడం తప్పు, మేము కొనడం తప్పు. కానీ ఇప్పుడు నార్మల్ దారం మాంజా ఉంటుంది, దాంతో ఎగరేస్తాయి. పండగ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, అందరికీ ఇష్టం ఉంటుంది. దాని గురించి ఆ మాంజా అమ్మడం అయితే తప్పు. అదే చెప్తున్నారు, కొంతమంది కస్టమర్లకి చైనా మాంజా నిషేధించిందనే విషయం కూడా తెలియదు కాబట్టి దీని మీద ఇంకా కొంచెం అవగాహన పెంచాలి. ఎవరైనా అమ్మితే అరెస్టులు, నోటీసులు కాదు, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి చైనా మాంజా బంద్ అవుతుంది అంటున్నారు. మంగళాట్ పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఢిల్లీకి కూడా ఎవరైతే దీనికి సంబంధించిన మూలాలు ఇక్కడ హైదరాబాద్లో పూర్తిగా బంద్ అయిపోయిన తయారీ విధానం. ఢిల్లీ నుంచి ఇంకొకటి ఏంటంటే దేశవ్యాప్తంగా కైట్ ఫెస్టివల్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నెలలో జరుగుతుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా చైనా మాంజా ఢిల్లీలో లభ్యమవుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించే పూర్తి విచారణ జరిపి హైదరాబాద్కి చైనా మాంజా రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే మంగళాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 కేసులు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి నుంచి 1000 బండల్స్కి పైగా, అంటే దాదాపు ఒక 20 లక్షల విలువైన చైనా మాంజాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఉన్న షాపుల వారికి కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా చైనా మాంజా అమ్మితే వారిపైన చర్యలు తీసుకుంటాం, ఆ షాప్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులకి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.